ప్రైవేట్ స్కూళ్ళ మెడలకు ఉరితాడేసిన చట్టం ఉంది. ఈ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి నేను అసెంబ్లీలో సభలో మాట్లాడినా. గతంలో బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడిండు, ఎప్పుడు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. ఏమని? రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఎందుకు అమలు చేస్తలేరని చెప్పి మాట్లాడిండు. మన చుట్టుముట్టున్న రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నారు, 9 రాష్ట్రాలలో ఈ దేశంలో. ఒక్క తెలంగాణలో మాత్రం ఇది చేస్తలేరు. ఎందుకు? శ్రీ చైతన్య, నారాయణ, ఇవేవైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి లంచాలు కట్టిది తెలవకుండా జాగ్రత్త పడతా ఉన్నారు. ప్రభుత్వానికి లంచాలు కట్టిది ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. అందుకోసమే సోదరులారా, ఇది భారత పార్లమెంట్లో చేసినటువంటి చట్టం, కానూన్. अनिवार्य शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 को पूर्ण रूप से लागू हुआ. 1 ఏప్రిల్ 2010 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇది అయిన సంగతి మన జనానికి కూడా తెలియదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళకు పోగానే కార్పొరేట్ స్కూలోడు వాడు ఎంత డబ్బు కట్టమంటే అంత కట్టడము, వాని ఇష్టం వచ్చినటువంటి లెక్కలు చెప్పడము, ఈ టర్మ్ ఫీజు ఇంత ఉంటుంది, వీడు ఇంత పెంచుతున్నా అంటాడు, వాడు అంత పెంచుతున్నా అంటాడు కదా. ఇగో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇదే కారణం. దీన్ని ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేయదు, దీని మీద బీజేపీ చేయదు, బీఆర్ఎస్ చెప్పదు. మనకు ఎందుకు చెప్పదు? ఎందుకంటే మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు ఇదేనా? మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, మల్లారెడ్డి స్కూల్స్ ఉన్నాయి. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన పదే పదే మనకు చెప్తూనే ఉన్నాడు, గుర్తు చేస్తూనే ఉన్నాడు. నాకు లెక్కలేనంత సంపద ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎడ్యుకేషన్ అనేటువంటి వ్యాపారం నుంచి వచ్చింది. మరి ఎడ్యుకేషన్ వ్యాపారమేనా? ఎడ్యుకేషన్ వ్యాపారమేనా? ఉన్ని కృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గుర్తుందా? ఏం చెప్పిందంటే, విద్యను ఎవడన్నా వ్యాపారం చేస్తే తొక్కి నారదీస్తామని చెప్పింది కోర్టు. బిజినెస్ చేస్తే విద్యతోటి, విద్య అనేది సేవ కిందికి చూసింది. ఏందా అంటే ఒకసారి బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడిరో, బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పిల్లల పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. పదే పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. తీసుకొని రండి సార్. అధ్యక్ష, ఇది చిన్న పనే. మీరు పిలిచి రివ్యూ చేసి ఈ చట్టాన్ని, ఇది భారత పార్లమెంట్ తీసుకొచ్చే చట్టం, ఈ రాష్ట్రం కూడా అందులోనే ఉంది. ఢిల్లీ లాంటి సిటీ కూడా ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు, బాగా బెనిఫిట్ అవుతుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారు, బాగా బెనిఫిట్ అవుతుంది. మనం కూడా చేయాలని చెప్పేసి చూసారు కదా. ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు అవి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటూ నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా, మీరెందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? అంటే ఈ తల్లిదండ్రుల అమాయకులు వీళ్ళంతా ఎప్పుడు ఐక్యం గారు, అట్లనే గొర్రెలాగా ఫీజులు కట్టుకుంటూ పోతారు. లేదంటే ఈ కార్పొరేట్ శక్తులన్నిటి కూడా వాళ్ళ బిజినెస్లో మాకు వాటాలు ఇస్తారు అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? మీరు చూడండి, ప్రతి ప్రభుత్వం చేసే మోసం ఇదే. తల్లిదండ్రులారా, మన బిడ్డల బతుకు మారాలంటే, మన పైసల మైలపోలు ఓవడం ఆగాలంటే ఒకటే ఒక్క మార్గం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను. సో కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నటువంటి దానికంటే పెద్ద ఉద్యమాన్ని ఇక్కడ తీసుకురావాలి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏప్రిల్ 26 తారీఖు ఆదివారం రోజున ఇందిరా పార్క్ దగ్గర రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. పోతారు కదన్నా అక్కడక్కడ
కేసీఆర్ ఆడ మీటింగ్ పెట్టిందంటే వరంగల్కు పొద్దుగాలనే బయలుదేరుతాం తయారైపోయి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకో తాన మీటింగ్ పెట్టిందంటే బస్ ఎక్కిపోతూనే ఉంటాం, ఇంకో తాన బీజేపీ ఆయన మీటింగ్ పెట్టిందంటే పురుకుతూనే ఉంటాం కదా. నీ కొడుకు కోసం ఎప్పుడన్నా వస్తావా? నీ బిడ్డ కోసం ఎప్పుడన్నా వస్తావా? ఇప్పుడు వచ్చింది ఆ టైం. దా ఇందిరా పార్క్ కాడికి పోదాం, దా మాట్లాడుకుందాం, దా. మనం అడగకపోతే వీళ్ళు ఈ విధంగానే దోపిడీ చేస్తారు. నువ్వు కట్టే నీ బిడ్డల లక్షల రూపాయల ఫీజులు ఆగాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ అమలు కావాల్సిందే. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని ఇదే హైకోర్టు ఈ గవర్నమెంట్ను 20 సార్లు మొట్టికాయలేసి కొట్టింది. 20 సార్లు మొట్టికాయలేసి కొట్టింది ఈ గవర్నమెంట్ను. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది. ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరంటే వెనకాల శ్రీ చైతన్య, నారాయణ, వీటి లాబింగ్ అంతా. మల్లారెడ్డికి విద్యాసంస్థలే ఉండే, మల్క కొమరయ్యకు విద్యాసంస్థలే ఉండే, ఏవిఎన్ రెడ్డికి విద్యాసంస్థలే ఉండే, తక్కెలపల్లి రవీంద్రరావుకు విద్యాసంస్థలే ఉండే. ఈ విద్యాసంస్థలంతా చట్టసభలు ఉన్నాక నీ కొడుకు నీ బిడ్డకు దక్కాల్సినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ వీళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? వాళ్ళ కంట్లో వాళ్ళు ఏలు పెట్టుకుంటారా? పెట్టుకోరే. మరి ఎవడు పెట్టాలి ఏలు? మనం పెట్టాలి. వాళ్ళ కంట్లో ఏలు మనమే పెట్టాలి, తల్లిదండ్రులే పెట్టాలి. చెమట ఓడ్చి, చెమటను రక్తంగా మార్చి, రక్తాన్ని చెమటగా మార్చి మీరు రూపాయి సంపాదించి పిల్లల ఫీజులు కట్టలేక అర్ధాకలతో పడుకుంటున్న తల్లిదండ్రులారా, మనం కట్టాలి. ఇది మనం చేయాలి ఈ పని. వాళ్ళ మెడకు రైట్ టు ఎడ్యుకేషన్ గంట కట్టాలి. దానికోసం నడుం బిగించమని చెప్తున్నా.